హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్త సంవత్సరం వస్తుంది కదా! ఇప్పుడు అందరం రిజల్యూషన్స్ అని పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ మాత్రం అలాంటివేమీ ఆలోచించరు కదా! కాబట్టి ఎక్కువగా రిజల్యూషన్స్ అంటే మనం కొన్ని గోల్స్ పెట్టుకొని రీచ్ అవ్వాలని అనుకుంటూ ఉంటాము. అది డబ్బు గురించైనా కానీ, ఒక ఇల్లు గురించైనా కానీ అలా కాకుండా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయితే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుందండి. అలాగే మనం కూడా ఎక్కువగా అన్ని వాటికి అంటే అన్ని పనులకు ప్రాధాన్యత ఎలా ఇస్తామో, అలాగే మనకంటూ మన కోసం టైం ఇవ్వాలి కదా! దానికోసం ఈరోజైతే న్యూ ఇయర్‌లో మనము హౌస్ వైఫ్ మైండ్ సెట్ ఎలా ఉంటే బెస్ట్‌గా ఉంటుంది, మనం ఏదైనా సాధించగలం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు కొత్త సంవత్సరాలు వస్తూ ఉంటాయండి. ఇక ఇప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచైనా సరే కొత్త సంవత్సరాలు వస్తూ ఉంటాయి. ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. కానీ మన లైఫ్ మాత్రం ఒకటే విధంగా ఉంటుంది. లైఫ్ అంటే ఏదో డబ్బులు సంపాదించేసేయాలి, ఎక్కువగా అవి ఇవి కొనుక్కోవాలని కాదండి. మైండ్ సెట్ అంటే మనం ఎప్పుడు హ్యాపీగా, హెల్తీగా ఉండాలి అంటే మనం ఎప్పుడు హ్యాపీగా, హెల్తీగా ఉంటే ఆటోమేటిక్‌గా మనం అన్నీ సాధించగలము. అలా కాకుండా మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా అనేసి ఎక్కువగా మైండ్ స్ట్రెస్ తీసుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. కాబట్టి దాంతో మా సంవత్సరాలు వస్తూ ఉంటాయి, ఇక పోతూ ఉంటాయండి. క్యాలెండర్స్ మారుతూ ఉంటాయి, సంవత్సరాలు మారుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఆలోచించే విధానాలు మాత్రం మారవండి. ఒకవేళ మారినా ఒక 1 వీక్ వరకే ఉంటుంది. అంటే న్యూ ఇయర్ స్టార్టింగ్‌లో అంతే. దాని తర్వాత మళ్ళీ నార్మల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్‌లో మీరు నిజంగా మారాలి అనుకుంటే గనక మీకు ముందు మీ మైండ్ సెట్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా అంటే ఇవి చేంజ్ చేసుకుంటే గనక మీకు చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ నేను నాకు అనుగుణంగా అంటే నేను ఎలా ఉండాలి అని అనుకుంటున్నానో వాటి గురించి మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాను. ఇక ఫస్ట్ వచ్చేసి గతాన్ని వదిలేయాలండి. మెయిన్ ఇదేనండి ఫస్ట్ ఎప్పటికైనా కూడా. మనకు లాస్ట్ ఇయర్‌లో లేకపోతే అప్పుడెప్పుడో జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ ఇప్పుడు మనం ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ కొంతమంది బాధపడతారు. బాధ కాదు, భయపడతారు. గతం గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాం కదా! అలా కాకుండా ఇప్పుడు ఇలా ఎలా ఉండాలి? ఎంత హ్యాపీగా ఉండాలని ఆలోచించాలండి. ముఖ్యంగా గతాన్నయితే అస్సల మనం దాన్ని గుర్తు కూడా చేసుకోకూడదండి ఎప్పటికి కూడా. ఇప్పుడు లాస్ట్ ఇయర్‌లో ఏదో చేసుంటాము. ఆ లాస్ట్ ఇయర్‌లో ఏదో తప్పులు మనుషులు అన్నాక తప్పులు కానీ, ఏదైనా గానీ చేస్తూ ఉంటామండి. వాటితో మనము అవి తప్పులు చేసినప్పుడు దాంట్లో నుంచి మనం కొత్తగా మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేసామో చూసుకొని దాంట్లో మనం ఎంత ఫెయిల్ అయితామో ఆ తప్పుల్లో నుంచి మనం మంచి విషయాలను నేర్చుకోవాలి. అంతే తప్ప మనం ఇక్కడ తప్పు చేసినామని దాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుకుంటూ ఉండకూడదండి. అలా ఉండకుండా ఓకే, నేను ఇక్కడ మిస్టేక్ చేశాను కదా! నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ ఇలా మిస్టేక్ చేయకుండా ఉండాలని దాంట్లోంచి మీరు గ్రో అవ్వాలి. అంతే తప్ప దాంట్లోకి వెళ్ళిపోయి కూరుకుపోకూడదండి. అలా ఉన్నారనుకోండి ఇక మీరు ఎప్పుడు ఏది సాధించలేరు. ఇక లాస్ట్ ఇయర్‌లో చేసిన తప్పులు, అలాగే మనం చేయవలసిన పనులు ఏంటివో చెప్తానండి. ఎప్పుడూ కూడా మనం లాస్ట్ ఇయర్‌లో చేశాము లేకపోతే లాస్ట్ ఇయరే కాదు, ఎప్పుడైనా కానీ ఆ పనులను అలాగే గుర్తుపెట్టుకొని అస్సలు ఉండొద్దండి. వాటిని వదిలేసేయండి. దాంట్లోంచి మనం మంచి నేర్చుకోవాలి అంతే. ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న లక్ష్యాలతో మొదలుపెట్టండి. అంటే ఇప్పుడు పెద్ద టార్గెట్లు పెట్టుకోండి, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నంటే పెద్దది పెట్టుకున్నారు అంటే గన దాన్ని మీరు చిన్న చిన్నగా సెట్ చేసుకొని ఇప్పుడు ఒక పని ఉంటుందండి. ఏదైనా కానీ ఒక పని ఉంటుంది. దాన్ని ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు. కానీ ఒకటే ఇయర్‌లో అయితే కట్టలేం కదా! దానికోసం మీరు అంటే ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది? ఎంత మన దగ్గర డబ్బులుంది? దాన్ని బట్టి మీరు ఎలా చిన్న చిన్నగా స్టెప్స్ వేసుకుంటూ ఆ స్టెప్స్ ప్రకారం మీరు మీ గోల్ అనేది రీచ్ అవ్వాలండి. కాబట్టి ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద టార్గెట్స్‌లను కూడా చిన్న చిన్న చిట్కాలతో ఈజీగా అంటే చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి కదా! చిన్న చిన్న లక్ష్యాలని అర్థం. ఆ చిన్న చిన్న గోల్స్‌తో మీరు ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. అందుకే ఒకటేసారి పెద్దది టార్గెట్ ఫినిష్ అవ్వాలని ఎప్పుడు అనుకోవద్దండి. వాటికి మన స్టెప్పింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇలా చేస్తే మీరు అనుకున్నది పెద్ద టార్గెట్‌ని ఈజీగా చిన్న చిన్న స్టెప్స్ ద్వారా ఈజీగా రీచ్ అయితే అవ్వగలరండి. దీనికి మెయిన్ కావాల్సింది 3 అండి. ఈ 3 వచ్చేసి ఫస్ట్ చిన్న టార్గెట్ అంటే ఇప్పుడు పెద్దగా ఉన్న టార్గెట్‌ని మీరు కట్ చేసుకుంటూ చిన్న చిన్న టార్గెట్స్ లాగా సెట్ చేసుకోవాలి. తర్వాత అలాగే కంటిన్యూగా వీటికి ఎఫెక్ట్ అనేది పెట్టుకోవాలండి. ఓన్లీ ఇప్పుడు ఆలోచించాం కదా! చేద్దాంలే అనుకోకుండా దాని గురించి ఆలోచిస్తూ ఎఫెక్ట్ అనేది
కంపల్సరీ పెట్టుకోవాలి. కంటిన్యూగా చేస్తూ ఉండాలి. అలాగే పేషెన్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ ఉందంటే ఆటోమేటిక్‌గా మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. మీరు ఏ గోల్ పెట్టుకున్నా కూడా ఈజీగా సక్సెస్ అవుతారు. ఈ 3 ఉన్నాయంటే మీరు ఈజీగా వేటిలోనైనా సరే ఏదైనా కానీ దాంట్లో ఈజీగా గోల్ అయితే సక్సెస్ అయితే అవుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మెయిన్‌గా ఉండాలండి. ఏంటంటే నేను చేయగలను అనే నమ్మకం అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నేనిది చేయగలనా లేదా అని మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎప్పుడూ కూడా మనకు ఇప్పుడు నీ మీద నీకే నమ్మకం లేకపోతే నువ్వు ఈ పని చేస్తాను అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలా ఒప్పుకుంటారు చెప్పండి. ఫస్టు మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం చేయగలమని ధైర్యం ఉండాలి. అలా ఉంటేనే ఎప్పుడు మనం మోటివేషన్‌గా ఉంటూ ఉండాలండి. మనల్ని ఎప్పుడు పక్కన వాళ్ళైనా గాని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చేయలేరు అనే మనని అంటే మాట అనేది ఈజీగా అనేస్తూ ఉంటారు. కానీ మనం చేసి చూపిస్తేనే కదా వాళ్ళకి తెలిసేది. కాబట్టి మన మీద ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే ప్రపంచం కూడా మనల్నయితే ఈజీగా నమ్ముతుందండి. ఇంకొకటి ఇంట్లో పనులతోనో లేకపోతే ఈ ఫ్యామిలీ మెంబర్స్ కోసం అని చెప్పి నాకు టైం ఉండదు. నాకు కుదరదు. నేను చేయగలనా? నేను అసలు చేయలేను. ఇంత పెద్ద అంటే పెద్దది గాని, చిన్నది గాని నేను అసలు చేయలేను అని అనుకుంటూ చాలామంది అక్కడ స్టక్ అయిపోయి ఉంటారండి. ఇక ఇంట్లో పనులు అంటే మీరు ఒక ప్లాన్ చేసుకోవాలండి. నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ చేస్తాను. ఇంట్లో హౌస్ వైఫ్స్ వాళ్ళు ఎలా టైం సెట్ చేసుకుంటే వాళ్ళకు ఖాళీ టైం అనేది ఎక్కువగా దొరుకుతుంది అనేది. అంటే మనం ఏదైనా చేయగలం అనే దానికోసం అండి. అంటే ఏదో సంపాదించడానికి మాత్రమే కాదు. మీకు హెల్త్ కోసం కానీ, హ్మ్. మీరు ఏదైనా మీ ఇంట్లోకైనా గాని నేర్చుకోవడానికండి. వర్క్ నేర్చుకోవడానికి ఈజీగా అయితే టైం అనేది ఉండాలి గదా! టైం లేకపోతే ఏమి చేయలేరు కాబట్టి నేను నెక్స్ట్ వీడియో అయితే అది చేస్తాను. ఎప్పుడు గూడా నాకు కుదరదు, నేను చేయలేను అని ఎప్పుడు చెప్పొద్దండి. ఈ మైండ్ ఏమనుకుంటే నేను ఏదైనా చేయగలను, నేను సాధించగలను. కానీ టైం పడుతుంది. కానీ ఓపికతో దానికోసం టైం అనేది పెడతాను. అలాగే ఎప్పుడు ఆ పనిని అనేది నేర్చుకుంటూ ఉంటాను అనేది మీరు అనుకోవాలి. నేను సాధిస్తానని అనుకుంటే అయిపోయింది. ఆటోమేటిక్‌గా మీకు టైంతో పాటు మోటివేషన్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు మీరే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది చాలామందికి సిల్లీగా అనుకోవచ్చండి. ఎందుకంటే మనకు మనం ప్రాధాన్యం ఇవ్వకపోతే హ్మ్. ఎప్పుడూ కూడా మనకి ఇప్పుడు నీకు నువ్వే రెస్పెక్ట్ గాని, నీకు నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వకపోతే పక్కనోళ్ళు ఎలా ఇస్తారు చెప్పండి? నువ్వు అందరికీ ఇస్తావు. ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ మొత్తం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తావు. వాళ్ళు నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ కానీ నీకు నువ్వు ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి. అంతే తప్ప పక్కన వాళ్ళు నాకు ఇంపార్టెంట్ ఇవ్వలేదు అని ఎప్పుడు అనుకోవద్దండి. అది నువ్వు ఇచ్చినావు వాళ్ళకి అంతే. కానీ వాళ్ళు ఇవ్వాలని నువ్వు ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చేసుకోకూడదు కదా! కాబట్టి ఎవరిని అస్సలకు నాకు ఇది కావాలి, అది కావాలని మనం ఎక్కువగా వాళ్ళ మీద అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అని పెట్టుకోకుండా నీకు నువ్వు ఇంపార్టెంట్ ఇచ్చుకున్నావు అంటే ఆటోమేటిక్‌గా అందరూ నీకే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళ కోసం మనం ఎంపలాడకుండా ఉన్నాము అంటే ఆటోమేటిక్‌గా నిన్ను నువ్వు హ్యాపీగా చూసుకోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి బాధపడకుండా దాన్ని ఎలాగైనా గానీ దానికి సొల్యూషన్ అనేది తీసుకొచ్చుకోవడము. ఎవరి మీద డిపెండ్ కాకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా నీకు సక్సెస్ అనేది వస్తుంది. దీంట్లో సక్సెస్ ఏందంటే హ్యాపీనెస్ అండి. మెయిన్‌గా సక్సెస్ అంటే హ్యాపీనెస్సే కంపల్సరీ. ఎందుకంటే నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు నీకు నచ్చినటువన్నీ చేసుకుంటూ ఉండొచ్చు. నీకంటూ టైం ఉంటుంది. హెల్తీగా ఉంటావు. చాలా బావుంటుంది గదా! ఎప్పుడూ అందరి కోసం ఉంటూ ఉంటాం కదా మనం. ఈ సంవత్సరం నుంచి మీకోసం మీరు టైం కేటాయించండి. ఇప్పుడు మీకు నచ్చిన పనులు చాలా ఉంటాయి. టైలరింగ్ నేర్చుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బ్యూటీ పార్లర్ నేర్చుకొని, బ్యూటీ కోర్స్ నేర్చుకొని పెట్టుకోవాలని కొంతమంది అలా ఏదో ఒకటండి. అలాగే నేనైతే మెయిన్‌గా చెప్తానండి మంచిగా నిద్ర ఉండాలి. అలాగే మంచి ఆహారం, హెల్త్ అంటే ఆరోగ్యం కూడా చూసుకోవాలండి. అలాగే మంచి మంచి ఆలోచనలుండాలి. నెగెటివిటీ అనేది మీ దగ్గరికి రానీయకుండా చూసుకోండి. ఈ నెగెటివిటీ వచ్చిందంటే మీరేం చేయలేరండి. ఎంత మోటివేషన్‌గా, ఎంత పాజిటివ్‌గా ఉంటారో ఆటోమేటిక్‌గా మీకు అంతా మంచిగా జరుగుతుంది. పాజిటివ్‌గా ఉంటారు. ఇక మీరు ఏదైనా పనులు మొదలుపెట్టాలి అనుకున్నా కూడా ఈ ఇయర్ నుంచే పనులన్నీ మొదలుపెట్టండి. అంటే మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో అవన్నీ ఒక ప్లానింగ్ అనేది ఒక బుక్‌లో రాసుకోండి స్టార్టింగ్‌లోనే. రాసుకొని మీరు ఏం చేయగలరు అనేది చాలా అంటే పేషెన్స్‌తో అలాగే ఎలా చేయాలని ఒక ప్లానింగ్ ప్రకారం మొత్తం ఒక బుక్‌లో రాసుకోండి. అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. అది మీకు కనిపించే విధంగా రోజుకొక్కసారన్నా తెరిచి చూసుకుంటూ ఉండండి. ఇక అన్నిటిని ఈ సంవత్సరంలోనే మొదలు పెట్టేసేయండి. సక్సెస్ అయిన కాడికి సక్సెస్ అయితే కానివి కావు. కానీ మనమైతే ట్రై చేస్తూ ఉండాలి. ఇక ఈ ఇయర్ అయితే ప్రతి ఒక్కరి హౌస్ వైఫ్‌కు వాళ్ళ ఇయర్ అంటే మీ ఇయర్ కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. కంపల్సరీ ఇదైతే మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా మీకు
మీ లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుందండి. అంటే నేనేదో ఇవి చేసి మీకు డబ్బులొచ్చేస్తాయి అని నేనైతే చెప్పలేను. కానీ మీ లైఫ్ అనేది చాలా చేంజింగ్ అయితే కనిపిస్తుందండి. ఎప్పుడు మనల్ని మనం మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకైతే నేను కొద్దిగానే మోటివేషన్ అయితే ఇచ్చాననుకుంటున్నాను. వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థాంక్ యూ.